శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది రాశి ఫలాల్లో భాగంగా కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ ఉగాది నుండి కన్యారాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? అదేవిధంగా వీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, విద్య, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, అదేవిధంగా రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది? వ్యవసాయదారులకు, కళాకారులకు అందరికీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ కొత్త సంవత్సరం నుండి? మరిన్ని మంచి ఫలితాల కోసం వీరు ఏ పరిహారాలు చేసి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక కన్యారాశికి అధిపతి బుధ గ్రహం. కన్యారాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలంటే ముందుగా వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ముందుగా అతిపెద్ద గ్రహాలు, ప్రముఖమైన గ్రహాలు శని గ్రహం, గురుగ్రహం, రాహు, కేతు గ్రహాలు, వీటి యొక్క సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఒక సంవత్సరం పైబడి ఒకే రాశిలో ఉన్న గ్రహాలని పెద్ద గ్రహాలు అంటారు. కాబట్టి ఈ గ్రహాల పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా గురుగ్రహం ఏప్రిల్ 30 వరకు మేషంలో లాభస్థానంలో ఉండి వ్యయస్థానానికి వస్తారు, వృషభంలోకి. ఇక గురుడి రాకతో నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. శనీశ్వరుడు 9వ స్థానంలో కుంభరాశిలో సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు. రాహు దశమ స్థానంలో మీనంలో ఉంటాడు. కేతువు 4వ స్థానమైన కన్యారాశిలోనే స్థితి పొందుతున్నారు. ఇది అతిపెద్ద గ్రహాలైన గ్రహస్థితి. దీన్ని అనుసరించి వీరికి ఎలా ఉంటుంది? ముందుగా ఉగాది అనగానే ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం, వీటిని పరిగణలోకి తీసుకుంటారు. అయితే కన్యారాశి వారికి ఆదాయం ఎలా ఉంటుంది? కన్యారాశి వారి ఆదాయం 2గా ఉంటే వ్యయం 11 ఉంటుంది. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ. రాజ్యపూజ్యం 4, అంటే మిమ్మల్ని సంఘంలో గౌరవించి గుర్తించేవారు 4 ఉంటే మిమ్మల్ని అవమానించి మోసం చేసి వెన్నుపోటు పొడవాలి అని చూసేవారు 7 ఉంటారు. మొత్తం మీద కన్యారాశివారు ఈ సంవత్సరం ఎంతటి వారినైనా మీ నైపుణ్యంతో మీ వైపు తిప్పుకుంటారు. మీ మాట వినేలా చేసుకుంటారు కన్యారాశివారు. ఇక ఈ సంవత్సరం నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేస్తారు. సంతానానికి సంబంధించి విషయంలో శుభవార్తలు వింటారు వీరు. ఇక 8వ స్థానంలో రాహు గ్రహం ఉండటం వలన అక్టోబర్ వరకు వీరికి మానసిక ఆందోళన, మానసికంగా ప్రశాంతత లేకపోవటం, శత్రు భయం ఇటువంటివి ఉంటాయి. అంతేకాదు ఈ సంవత్సరం ఖర్చులు కూడా ఎక్కువగా పెరుగుతాయి. అది కూడా వృధా ఖర్చులు. ఇక అష్టమంలో గురుడున్నాడు. ఇది ఆరోగ్య భంగం కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కన్యారాశి వారు పుణ్యనది స్నానాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం మాతృపితృ సూతకాలు కలిగే అవకాశం ఉంది. కర్మకాండలకు అటెండ్ అయ్యే అవకాశం ఉంది. అష్టమంలో గురు రాహువుల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. బంగారం, విలువైన వస్తువులు ఇటువంటివి చేజార్చుకోవటం, నష్టం కలిగించటం ఇటువంటివి జరుగుతాయి. ఇక కన్యారాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది? కన్యారాశి ఉద్యోగస్తులకు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఉద్యోగంలో. అంతేకాదు ఉద్యోగంలో లేని వారికి నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి అది పర్మనెంట్ అవుతుందా అంటే అది అగమ్య గోచరమనే చెప్పాలి. అంతేకాదు కన్యారాశి వారికి ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు జాబు పోతుందో అనే అనుమానం వీరిని వెంటాడుతూ ఉంటుంది. దీంతో వీరికి ఆందోళనలు, భయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అయితే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విధంగా కన్యారాశి వారి ఉద్యోగస్తులకు పరిస్థితులు కాస్త మిశ్రమంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది? కన్యారాశి వ్యాపారస్తులకు ఈ ఉగాది నుండి పరిస్థితులు మిశ్రమంగానే ఉంటున్నాయి. అయితే నూతన భాగస్వాములను వ్యాపారంలో చేర్చుకోకపోవటం మంచిది.
ఇప్పుడు గనుక వేరే వారిని నమ్మి నూతనంగా భాగస్వామ్య వ్యాపారం చేసినట్టయితే వారి వల్ల కొంత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, కష్టాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ చేతిలో ఉన్న వ్యాపారాన్ని నెమ్మదిగా నడిపించుకుని అంచెలంచెలుగా ముందుకు తీసుకువెళ్లడం ఉత్తమం. ఇక కన్యా రాశి వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది? కన్యా రాశి వారికి ఈ ఉగాది నుండి ఆరోగ్యంలో కాస్త చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాళ్లకు దెబ్బలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఇంజురీస్, సర్జరీస్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇదంతా భయపెట్టడానికి కాదు, జాగ్రత్తగా ఉండమని అర్థం. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులు జారవిరుచుకుంటాడు, జాగ్రత్త. అంతేకాదు ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సొంతగా వెహికల్ నడుపుకుంటూ వెళ్ళినప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి కళాకారులకు ఏ విధంగా ఉంటుంది? కన్యారాశి కళాకారులకు ఈ సంవత్సరం అవకాశాలు పెద్దగా రావనే చెప్పాలి. మీరు ఎంతో కష్టపడి అవకాశాల కోసం వెతుక్కున్నా గాని అవకాశాలు దగ్గర వరకు వచ్చినట్టే వచ్చి అవి చేజారిపోతాయి. అంతేకాదు మీకు అవకాశాలు ఉన్నాయని చెప్పి మాయమాటలు చెప్పి తర్వాత అవకాశాలు లేకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ధనానికి కొంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది కన్యారాశి కళాకారులు. ఇక అవార్డులు, రివార్డుల కోసం చాలా సంతోషంగా వేచి చూస్తారు. కానీ చివరి నిమిషంలో అవి మీ వరకు వచ్చి చేజారిపోతాయి. మీ పక్కనే ఉండి మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు ఉంటారు, జాగ్రత్త. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? కన్యారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం కాస్త తక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు చదువులందు కాస్త జాగ్రత్తగా శ్రద్ధ వహించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వీరికి బద్ధకం ఉంటుంది. ఒకంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అంతేకాదు చెడు వ్యసనాలు, చెడు సహవాసాల వైపు వీరు మొగ్గు చూపుతారు. ఎప్పుడూ కూడా సోషల్ మీడియా, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వ్యాపకాల్లో మునిగి తేలుతారు. తద్వారా చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్లానింగ్ ప్రకారం మీ తెలివిని పెంచుకుని చదవాల్సి ఉంటుంది, లేదంటే నష్టపోతారు. ఇక కన్యారాశి వారి యొక్క వ్యవసాయదారులకు ఎలా ఉంటుంది? దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతులు చేసే వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. కన్యారాశి రైతులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 2 పంటలు పండిస్తారు గాని చేతికి అందేటప్పుడు దిగుబడులు కాస్త తక్కువగా ఉంటాయి. ఇక కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. ఇక రైతులు గతంలో తీసుకున్న రుణాలు, లోన్స్ తీరుస్తారనే చెప్పాలి. ముఖ్యంగా పౌల్ట్రీ, ఆక్వా, చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసేవారు మాత్రం అది మొదలు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. ఇక బియ్యం వ్యాపారం చేసేవారికి మాత్రం బాగా కలిసొస్తుంది. టోకు వ్యాపారులకు, చిన్న చిన్న వ్యాపారులకు బాగుంది సమయం. ఇక మీరు చేయవలసిన దేవతారాధన. కన్యారాశి వారు ఎక్కువగా రాహుకేతు గ్రహాల పూజలు జరిపించాలి. అదేవిధంగా మీరు పని మీద బయటికి వెళుతున్నప్పుడు తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. గురువులకు సహాయం చేయాలి. ఎప్పుడూ దైవానికి దగ్గరగా ఉండాలి. ఈ విధమైన పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.